ఫిబ్రవరి 3, 4, 5, 6 తారీఖుల్లో ఈ 4 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో ఒక పురుషుడు అతిపెద్ద సమస్యకు కారణం కాబోతున్నాడు. అవునండి. కానీ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకువస్తున్నాడు, ఈ సమస్య నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి, చివరి వరకు చూస్తే పూర్తి నిజమేంటి అనేది తెలుస్తుందండి. మరి ఇంతకు ఫిబ్రవరి 3, 4, 5, 6 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఆ పురుషుడు ఎటువంటి సమస్యకు కారణం కాబోతున్నాడు, ఎందుకు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఇలా జరుగుతోంది, గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూలంగా ఉన్నాయా, అదే విధంగా రాబోయే రోజుల్లో మీ లైఫ్ లో జరగబోతుంది ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్న సింహరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సింహరాశి వారు మీ యొక్క రాశితో పాటుగా మీకు ఇష్టమైన దైవాన్ని కామెంట్ లో తెలియచేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇకే మొత్తం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సింహరాశి వారు మీరు సహజంగా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అంటే మీలో లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క లక్షణాలు మీతోనే ఉంటాయి. నిజం మాట్లాడతారు, నిక్కచ్చిగా ఉంటారు, అన్యాయాన్ని అస్సలు సహించలేకపోతుంటారు. ఒకరిని గనక మీరు నమ్మితే పూర్తిగా నమ్మేస్తారనమాట. ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడతారు. అదే విధంగా ఎదుటి వారి మోసం చేస్తున్నట్లయితే మీరు అస్సలు సహించలేరండి. ఎందుకంటే ఆ వ్యక్తులను మీరు అంతగా నమ్ముతారు కాబట్టి ఎవరైనా సరే కాస్తంత అన్యాయంగా మాట్లాడినా లేదంటే మోసం చేసినా నమ్మక ద్రోహం చేసినా తట్టుకోలేకపోతారు. తగిన బుద్ధి చెప్తారు. సింహరాశిలో జన్మించిన జాతకులు మీరు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ మీలో కొంతమంది మాకే ముందులే, మేము అటువంటిది ఏం ట్రై చేస్తాంలే అనుకుంటారండి. కానీ మీ యొక్క రాశి ప్రకారం మీరు పాలిటిక్స్ లోకి అడుగు పెడితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. అవునండి. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా మీకు సింహరాశిలో జన్మించిన జాతకులకు పొలిటికల్ గా చాలా సపోర్ట్ చేస్తాయండి. ఎవరైతే మీరు అదే విధంగా ఇది ఒక పాలిటిక్స్ అనే కాదండి, మీలో ఎవరైతే డాక్టర్స్ అవ్వాలని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి కూడా గ్రహాలనేవి చాలా సపోర్ట్ చేస్తాయి, మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే సింహరాశిలో జన్మించిన జాతకులు ఒక వ్యక్తిని ప్రేమిస్తే కూడానండి ప్రాణంగా ప్రేమిస్తారు. నమ్మితే ఏ విధంగా ప్రాణాలు ఇస్తారో ప్రేమిస్తే కూడానండి అంత ఇదిగా ఇష్టపడతారు. ఇక సింహరాశిలో జన్మించిన జాతకులు ఎంతగా మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, నమ్మితే పూర్తి స్థాయిలో నమ్ముతారని. కానీ అదే మీ యొక్క బలహీనత కూడానండి. ఎక్కువగా నమ్మడం, ఎదుటివారి మాటలకు విలువ ఇవ్వడం, మనసు పెద్దది కావడం. ఇప్పుడు అదే కారణంగా ఒక పురుషుడు మీ జీవితంలో సమస్యగా మారబోతున్నాడు సింహరాశి వారు. అవునండి. మరి ఈ క్రమంలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎందుకు మీకు ప్రమాదకరం అంటే, ఈ 4 రోజుల్లో కూడా శని సూర్యుల ఘర్షణ, చంద్రుని యొక్క ప్రభావం, నెగిటివ్ యోగాలు ఇవన్నీ కూడా సింహరాశిలో జన్మించిన జాతకుల పైన అపార్థాలు, మోసాలు, మీ యొక్క మాటల వల్ల వచ్చే గొడవలు ఎక్కువగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇందులోనే ఆ పురుషుడు కీ రోల్ ప్లే చేస్తాడండి. అవును, కీలక పాత్ర పోషిస్తాడు. మీ ఈ యొక్క సింహరాశిలో జన్మించిన జాతకుల మధ్య గొడవలు వచ్చేందుకు ఆ వ్యక్తి కారణమవుతాడు. మీ మధ్య అపార్థాలు, అదేవిధంగా మీరు అతిగా నమ్మిన వ్యక్తుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదండి, గొడవలు జరుగుతూ ఉంటాయి. అది కూడానండి మీకు తెలియకుండానే మీరు కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు. ఆ మాటల వల్ల వచ్చే గొడవలు తారాస్థాయికి చేరుతాయి. మీకు మోసాలు జరుగుతాయి. మీరు ఏదైనా ఒక పని అనుకుంటే అది జరగదు. ఆ పనికి అడ్డుకట్టలు పడుతూ ఉంటాయి. అందుకు ఈ వ్యక్తి కారణం అవుతాడండి. అవును. మరి ఇంతకు మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నా, మీ యొక్క శోకానికి ఇంత సపోర్ట్ చేయకుండా మీకు ఆపోజిట్ లో ఉన్న ఆ వ్యక్తి ఎవరు, మరి ఇంతకు మీ యొక్క శోకానికి ఇంత కారణమవుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే, ఇప్పుడు అసలు షాకింగ్ విషయం చెప్తున్నాను వినండి. ఆ పురుషుడు మీ శత్రువు కాదు, మీకు తెలియని వ్యక్తి కూడా కాదండి, మీకు అతిగా దగ్గరైన వ్యక్తే. మీపై నమ్మకం చూపించిన వాడే, లేదా మీరు గౌరవించబడిన వాడే. కొందరికి స్నేహితుల రూపంలో, మరికొందరికి సహోద్యోగ్య అంటే కొలిగ్గానండి, మరికొందరికి వెల్విషర్గా, బంధువుగా, ప్రేమకు సంబంధించిన వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. అయితే అతని మాటలే మీ పేరును చెడగొడతాయి. అతను మీపై మీకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలే సందేహాన్ని పెంచుతాయి.
మీకు సమస్యలు తెచ్చిపెడతాయి. అవునండి. మీ నిర్ణయాలపై సందేహాన్ని పెంచుతాయండి. అవునండి. ఎందుకంటే సింహరాశి వారు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మొన్నటి వరకు కూడా ఎటువంటి సందేహం లేకుండా మీపై అతిగా నమ్మే వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని చాలా గౌరవిస్తూ మీ యొక్క నిర్ణయాలకు విలువనిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీ నిర్ణయాలపైనే సందేహం కలుగుతుంది. డౌట్‌లొస్తాయండి. మీకు అనేక రకాల సమస్యలు ఆ వ్యక్తి వల్ల రాబోతూ ఉన్నాయి. దీనివల్ల మీ యొక్క పేరు అనేది చెడిపోతుంది. సమాజంలో మీకు విలువ లేకుండా ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల మీకు ఎన్నో రకాల సమస్యలు రాబోతూ ఉన్నాయి. ఆ సమస్య ఎలా మొదలవుతుంది అంటే సింహరాశి వారు ఈ సమస్య ఒక్కసారిగా రాదండి. చిన్న మాటతో మొదలవుతుంది. అవునండి. చాలా చిన్న మాటతో ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంది. చిన్న నమ్మకంతో పెరుగుతుంది. మీరు అతను అలా చేయడు అని అనుకుంటారు. కానీ అది మీకు మిస్టేక్. మీ పొరపాటండి. మీ మంచితనాన్ని అతను వాడుకుంటున్నాడు. యూజ్ చేసుకుంటాడు. మీ సహనాన్ని బలహీనతగా చూస్తాడు. అప్పుడే సమస్య పెద్దదవుతుంది. కాబట్టి ఇప్పటినుంచి ఈ వీడియో ద్వారా మీరు ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి సింహరాశి వారు ఇప్పటికే అతను మీ యొక్క మైండ్‌లోకి వచ్చి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు? మీ యొక్క పనులకు ఎలా అడ్డుగా ఉంటున్నాడు? మీరు అతిగా నమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని ఇప్పటినుంచి దూరం పెట్టేయండి. అతని మీద ఒక కన్నేసి ఉంచండి. ఈ పాటికి ఒకవేళ అతను ఎవరు అనేది తెలియకపోతే ఇప్పటికైనా తెలుసుకోండి. అతను మీ యొక్క సమస్య ఏదైతే ఉందో దాన్ని రెండింతలు చేయాలని చూస్తూ ఉన్నాడు. అయితే మీరు ఈ సమయంలో ఈ యొక్క 4 రోజుల్లో కూడా మీరు తప్పక పాటించాల్సినటువంటి కొన్ని నియమాలనుకోండి, హెచ్చరికలనుకోండి, ఏవైతే అనుకోనండి. మరి ఇంతకు ఆ యొక్క హెచ్చరికలేంటి? మీరు పాటించాల్సింది ఏంటి? ఆ వ్యక్తి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఆ వ్యక్తి మీకు చెడు చేయాలని చూస్తున్నప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఈ 4 రోజుల్లో కూడా సింహరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరండి ఎవరి మాటనైనా వెంటనే నమ్మకండి. మోసపోతారు సింహరాశి వారు. నెక్స్ట్ మీ యొక్క రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు. అస్సలు పంచుకోవద్దండి. మూడో గంటకు తెలియకుండా ఏ పనైనా చేయండి. ఎటువంటి సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి మీ కుటుంబ సభ్యులకైనా అసలు చెప్పొద్దండి. సీక్రెసీని మెయింటైన్ చేయండి. ఇక కోపంతో నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే కోపంలో మీరు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మీరే బాధపడతారు. చాలా లాస్ అవుతారండి. మంచి వ్యక్తులు కూడా కోల్పోతారు. ఎందుకంటే ఆ వ్యక్తులు మీకు వేసే ఎత్తుగడలు ఆ విధంగా ఉంటాయి. మీరు కోపంలో తెలుసో తెలియక నిర్ణయాలు తీసుకుంటే ఆ వ్యక్తికి అది ప్లస్ అవుతుంది. ఎందుకంటే మీ యొక్క విలువను సమాజంలో చెడగొట్టాలని చూస్తున్నారు. మీ యొక్క రిలేషన్స్ మధ్యలో బ్రేక్ పడుతుంది. కాబట్టి ముఖ్యంగా పురుషుల మాటల్లో అతి హామీలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వండి. అలర్ట్ అయిపోండి. ఒక్క క్షణం జాగ్రత్త పెద్ద సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి మీ యొక్క జాగ్రత్త మిమ్మల్ని అతి పెద్ద సమస్య నుంచి కాపాడుతుంది సింహరాశి వారు. మరి ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలని చూస్తున్నారండి? మరి ఇంతకు మీ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలని అనుకుంటున్న సింహరాశి వారు మీ యొక్క రక్షణ మీలోనే ఉందండి. నిశ్శబ్దంగా ఉండండి. అన్ని విషయాలు చూస్తూ సైలెంట్‌గా గమనించండి. మీ యొక్క అంతఃకరణ మాట వినండి. అంటే మీ యొక్క మనస్సు మాట వినండి. ఈ 4 రోజులు మీరు ఓర్పుగా ఉంటే ఆ పురుషుడి యొక్క నిజ స్వరూపం స్వయంగా బయటపడుతుంది. అవునండి. అయితే ఈ విధంగా జరుగుతుంది. ఏమైపోతుందో మీ లైఫ్ ఎలా ఉంటుందని అస్సలు భయపడొద్దు సింహరాశి వారు. భయపడకండి అసలు మీరు. ఎందుకంటే ఇది ఒక హెచ్చరిక అండి. మీకు నష్టం కలగడానికి కాదు, నష్టాన్ని నివారించడానికి మీకు చెప్తున్న సత్యం. కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరైతే మీ లైఫ్‌లో ఉంటారో ఫిబ్రవరి 3, 4, 5, 6వ తారీఖుల్లో ఆ వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి వల్ల కలగబోతున్న అతిపెద్ద సమస్య నుంచి మీరు బయటపడండి సింహరాశి వారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వారికి షేర్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.